నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో మరికొద్ది నెలల్లో, అంటే ఇంచుమించుగా 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, ముందు ఉన్నటువంటి సానుకూలతే ఇప్పుడు కూటమి మీద ఉందా, లేదంటే వ్యతిరేకత ఏమన్నా పెరిగిందా, గతంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా, అలాగే ఉందా, లేదంటే తగ్గిందా, కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే ఇప్పటికీ పరిస్థితి ఉందా, తృతీయ ప్రత్యామ్నాయంగా అంటే వీళ్ళిద్దరూ కాకుండా వేరే పార్టీలు ఏమన్నా వేరే వ్యక్తులు ఏమన్నా ఎమర్జ్ అవుతున్నారా, ఇలా అనేక అంశాలు, అనేక సందేహాలు అయితే సగటు పౌరుడి మధ్యలో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా నా దగ్గరికి విజేకే అనేటటువంటి సర్వే టీం తమ యొక్క సర్వే యొక్క సారాంశాన్ని పంపించింది. సో వాళ్ళకున్నటువంటి క్లయింట్స్ ఆధారంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సర్వే రిపోర్ట్ని కూలంకుషంగా కాకుండా జస్ట్ బ్రీఫ్గా మాత్రం, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బ్రీఫ్గా సర్వే యొక్క పాయింట్స్ ఏంటి, సర్వే సారాంశం ఏంటి అనేది నాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నేను ఈ యొక్క సర్వే సారాంశం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది, ప్రభుత్వం మీద అనుకూలత ఉందా, వ్యతిరేకత ఉందా అనేటువంటి అంశాలను వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కాబట్టి మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఒకసారి మనం చూసినట్టయితే వీళ్ళు ప్రధానంగా 4 అంశాలు ఇచ్చారు. ఒకటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతరులు, ఈ 3 కేటగిరీలతో పాటుగా ఎవరికి ఓటు వేస్తారు ఏంటి అనేటటువంటి అంశం చెప్పలేనటువంటి వాళ్ళు, అంటే 4వ కేటగిరీగా మేము ఇప్పుడు ఎవరికి డిసైడ్ అవ్వలేదు, లేదంటే మేము చెప్పే ఉద్దేశం లేదు, మేము చెప్పం, నోరు విప్పం అనేటటువంటి ఒక కేటగిరీ కూడా సపరేట్గా చేర్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కూటమి, ఇతరులు, అట్ ద సేమ్ టైం చెప్పలేము అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. సో ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఫలితాలు చూసినట్టయితే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇది ఏప్రిల్ 2వ వారంలో చేసినటువంటి సర్వే. ఇందులో ఫలితాలు చూసినట్టయితే 52.5% కూటమికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37.5% అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇతరులకి కేవలం, అంటే వీళ్ళిద్దరూ కాదు, మాకు వేరే ప్రత్యామ్నాయం కావాలి, లేదా వేరే పార్టీలు అభిమానిస్తూ వాళ్ళకి ఓటు వేసే వారి సంఖ్య, లేదా వాళ్ళకి ఓటు వేస్తామని చెప్పిన వాళ్ళ సంఖ్య అయితే కేవలం 3% మాత్రమే ఉన్నది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటయ్యా అంటే, చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 7% ఉన్నది. సో ఫలితాలు మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి, నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పటికీ ప్రజలు 52.5% మంది మద్దతు పలుకుతున్నారు, జై కొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37.5% మంది మద్దతు పలుకుతున్నారు, జై కొడుతున్నారు. ఇతరులకు ఒక 3% చెప్పలేము, ఇప్పుడప్పుడే మేము చెప్పలేము, డిసైడ్ అవ్వలేదు, లేదంటే మేము నోరు విప్పి చెప్పలేము, మాకు చెప్పే ఉద్దేశం లేదు, చెప్పడం ఇష్టం లేదు అనే వారి సంఖ్య 7% ఉన్నది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మూడ్ ఏ విధంగా ఉందయ్యా అంటే, మరొక్కసారి కూటమికే జై కొట్టబోతున్నట్టుగా విజేకే టీం వాళ్ళ యొక్క లేటెస్ట్ సర్వే ఇది. వారు చెప్పిన వివరాలు ఏంటంటే, మేము ఏప్రిల్ 2వ వారంలో తీసినటువంటి తాజా రిపోర్టు అని చెప్పేసి అయితే కుండబద్దలు కొట్టినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక సరే, పర్సంటేజ్లు ఇస్తే అందరూ, అంటే 50% పైగా కూటమికి జై కొడుతున్నారు, 37% వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు అని చెప్పేసి కేవలం నోటి మాటగా చెప్పడం కాకుండా కొన్ని కీ పాయింట్స్ కూడా పంపించడం జరిగింది. ఏంటయ్యా ఆ కీ పాయింట్స్ అంటే, సర్వేలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, అన్న క్యాంటీన్లపై ప్రజల్లో, అంటే అంశాల వారీగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్క పాయింట్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అన్న క్యాంటీన్లు అనేటటువంటి అంశంలో ప్రజల యొక్క సంతృప్తి శాతం 90% ఉందట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే
భేదాబిక్కికి 5 రూపాయలకే కడుపు నింపేటటువంటి అన్న క్యాంటీన్లు రద్దు చేసేసి ఎంత పెద్ద తప్పు చేశాడో ఈరోజు కూటమి ప్రభుత్వం మరొకసారి ఏర్పడిన తర్వాత నడుపుతున్నటువంటి అన్న క్యాంటీన్లు, కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి అన్న క్యాంటీన్లు, దానికి పోటెత్తుతున్నటువంటి జనాల సంఖ్య, వాళ్ళ సంతృప్తి శాతాన్ని తీసుకున్నట్టయితే ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టినటువంటి అనేక అంశాల్లో అన్న క్యాంటీన్లు కూడా ఉన్నాయి అని చెప్తే మొదట్లో ఎవరు నమ్మల. కానీ సర్వే సంస్థలు చెప్తుంది ఏంటంటే అన్న క్యాంటీన్లు అనేటటువంటి పాయింట్ మీద అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లోనూ సానుకూల అంశం ఉంది. 90% పైగా సంతృప్తి వ్యక్తమవుతుందట. బహుశా హైయెస్ట్ ఇదేనో, ఎందుకంటే పేదవాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి పథకం కాబట్టి దీని మీద ఖచ్చితంగా అందరూ మద్దతు పలుకుతుంటారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులతో సహా. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో యువత 65% పైగా తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తమ 20 లక్షల ఉద్యోగాల టార్గెట్కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టడం, జాబ్ క్యాలెండర్ల వంటివి, రాగానే మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ అంశము, దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టార్లో కూడా టీసీఎస్ కానివ్వండి, లేదంటే కాగ్నిజెంట్ కానివ్వండి, లేదంటే టెక్ మహేంద్ర వంటివి కానివ్వండి, గూగుల్ సంస్థ వంటివి కానివ్వండి, ఆర్ఎస్ఎస్ మిట్టల్ వంటివి కానివ్వండి, ఇలా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం, దాని ద్వారా కొద్దో గొప్ప కలుగుతున్నటువంటి ఉద్యోగాల సంఖ్య, ఆ అంశం చూస్తున్నప్పుడు యువతలో అయితే సంతృప్తి శాతం అయితే 65% పైగా ఉందట. సో ఇది ఖచ్చితంగా పాజిటివ్ సైన్గా చెప్పుకోవచ్చు. అయితే విచిత్రంగా నిరుద్యోగ యువతలో లేదా యువతలో ఉద్యోగాల కల్పనపై 65% పాజిటివ్ అంశం ఉంటే ఉద్యోగస్తుల్లో మాత్రం 55%, బహుశా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కావచ్చు. ఇంకా మరి కొండ మీద కోరికలు ఉంటాయి కదా, అవి ఇంకా తీర్చాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో, లేదంటే వాళ్ళ కోరికల చిట్టా పూర్తి స్థాయిలో బయట పెట్టలేదు, పెట్టినా కానీ ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా లేదో తెలియదు. కానీ మొత్తానికి ఉద్యోగస్తుల్లో మాత్రం, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో 55% సంతృప్తి శాతం ఉందట. ఇక ఇతర పథకాల అమలు తీరుపై 52% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది పెరగాల్సినటువంటి అంశం, సరిపోదు ఇది. ఎందుకంటే తల్లికి వందనం వంటి స్కీములు, అన్నదాత సుఖీభావ వంటి స్కీములు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు, ఇలా బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ 6లు ఇంకొన్ని అమలు కావాల్సి ఉన్నాయి. కాబట్టి సంక్షేమం విషయంలో మాత్రం సంతృప్తి శాతం అయితే 52%కే పరిమితమైంది. అంటే దాదాపుగా సగం మంది జనాభా సంతృప్తిగా లేరు అనే అంశం అయితే అర్థమవుతోంది. సో ఇది కూటమి ఖచ్చితంగా మేల్కొనాలి. ఇక మహిళలు 58% కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా పాజిటివ్ సైన్. ఇది కూడా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తల్లికి వందనం పథకంపై 80% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రయాణంపై 95% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బస్సు ప్రయాణం మీద ఎంత శాతం సంతృప్తి వ్యక్తం అవుతుంది అని చెప్పేసి అయితే ఎవరు ఊహించలేదు. బట్ తల్లికి వందనం మీద మాత్రం ఊహించాం. ఎందుకంటే 15,000 అనేటటువంటి అంశం, సరే వాళ్ళు ఎంత ఇచ్చారో వీళ్ళు అంత ఇస్తున్నారు కానివ్వండి. ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ప్రతిష్టాత్మకంగా ఇవ్వటం. వాళ్ళు 5,000 కోట్లు మాత్రం ఖర్చు పెడితే వీళ్ళు దాదాపు 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టడం అనేది ఖచ్చితంగా. సరే, ఆ పథకం మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఎంత ప్రజాధనాన్ని ఈ విధంగా పప్పుబేలాల్లో పంచిపెట్టడం అవసరమా, అసలు ఇది ఒక స్కీమా, జగన్మోహన్ రెడ్డి పిచ్చి పని చేశాడంటే మళ్ళీ మీరు అదే పిచ్చి పని చేయాలని చెప్పేసి విమర్శలు ఉన్నా కానివ్వండి, తీసుకున్న వాళ్ళలో సంతృప్తి శాతం మాత్రం 80% ఉందట. ఆఖరికి అనంతపురంలో ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉంటే 12 మందికి తల్లికి వందనం ఇచ్చారు. ఇది కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారు కాబట్టి దీని మీద సంతృప్తి శాతం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 80% అంటే మామూలు విషయం కాదు. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా ప్రజల్లో అయితే సంతృప్తి వ్యక్తమవుతుంది. అడపాదడప కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్నటువంటి పథకంలో ఎక్కువ ఇబ్బందులు కలిగించింది మాత్రం గ్యాస్ సిలిండర్లు. సో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనే అంశం మీద మాత్రం కేవలం 30% మందికి మాత్రమే సంతృప్తి ఉందట. ఇది కీలకమైనటువంటి నెగిటివ్ పాయింట్. ఇది ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమైనా సరే సంతృప్తి శాతం అయితే ప్రజల్లో లేదు. కేవలం 30% ఉందంటే కనీసం పాస్ మార్కులు కూడా పడలేదని అర్థం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకపోతే గతంలో 58% మహిళలు కూటమి వైపు సంతృప్తిగా ఉన్నారు అనేటటువంటి పర్సంటేజ్ కూడా రేపు రోజున తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ల మీద ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేయట్లేదు,
దీన్ని ఇంకా మార్చి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనే దాని మీద ప్రభుత్వం క్లియర్ కట్గా దృష్టి పెట్టకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు. ఎందుకంటే 30% అంటే చాలా తక్కువ. సో ఇది ఇక లాస్ట్గా మనం చెప్పుకోవాలి, ఇచ్చినటువంటి కీ పాయింట్స్లో లాస్ట్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కొంత డేంజర్ బెల్స్ మోగించేదే. ఇప్పుడే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి పాయింట్. కూటమి పాలనపై బీసీ ఓటర్లలో ఎస్సీ ఓటర్లలో గతంతో పోలిస్తే సానుకూలత తగ్గిందట. మరిది 1% తగ్గిందా, 2% తగ్గిందా, 3% తగ్గిందా, 5% తగ్గిందా అనేది అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు కానివ్వండి. గతంతో పోలిస్తే బీసీ ఓటర్లలో ఎస్సీ ఓటర్లలో సానుకూలత, ఎందుకంటే ఈసారి సరే బీసీలు మొదటి నుంచి కూటమికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకి అండదండాలు అందిస్తూనే ఉన్నారు, కాదనలేని సత్యం అది. ఎస్సీలు గతంతో పోలిస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి గంపగొత్తగా ఇటు మరలారు. సో ఎస్సీ వర్గీకరణ కానీ ఇంకా అనేక అంశాలు కానివ్వండి కొంత పాజిటివ్గా ఉన్నాయి. మరి ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందంటే తెలియట్లేదు కానివ్వండి. బీసీ ఎస్సీ ఓటర్లలో గతంతో పోలిస్తే సానుకూలత లేదు, కొంత పర్సంటేజ్ తగ్గింది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని సరిచూసుకొని దాని మీద దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద. ఇది ఒక డేంజర్ బెల్గా తీసుకొని దీన్ని సరి చేసుకున్నట్టయితే రేపటి రోజున విజయానికి కూడా తిరుగుండదు. సో 52.5% మంది ప్రజలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూటమికే జయ కొడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి కూడా 37% మంది ప్రజలు జయ కొడుతున్న పరిస్థితి. 3% మంది వీళ్ళిద్దరూ కాదు వేరే ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు. ఒక 7% మంది మాత్రం ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. మేమేం చెప్పం, మేము కేవలం పోలింగ్ బూత్లో మాత్రమే మా అభిప్రాయం వ్యక్తం చేస్తాం తప్ప మేము ఇప్పుడు చెప్పే ఉద్దేశం లేదు అన్నవారు, లేదా ఇప్పుడిప్పుడే మేము డిసైడ్ కాలేదు అని చెప్పిన వారు సంఖ్య 7% వరకు ఉంది. సో ఈ 7%లో కూడా చెరసగం పంచుకున్న అటు కూటమికే పైచే అవుతుంది కానివ్వండి. గంపగొత్తగా 7% వరకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మళ్ళితే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బందులు తప్పు. కాబట్టి ఈ చిన్న చిన్న లోటుపాట్లు సరి చేసుకుని ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందిస్తూ, అందుట్లో కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకానికి ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనేటటువంటి అంశాన్ని సరిచూసుకుంటూ, ఉద్యోగుల్లో ఎందుకు సంతృప్తి శాతం ఆ స్థాయిలో లేదు అనేటువంటి అంశాన్ని సరిచూసుకుంటూ, మిగిలినవి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా నడిపించుకుంటూ ఉంటే మాత్రం మరొకసారి కూడా ప్రజలు కూటమికే జయ కొడతారు. సో మరి ఈ విజేకే సంస్థ ఇచ్చినటువంటి సర్వే సారాంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.